తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి, విశ్వకర్మ జాతీయులకి, వెండి బంగారం వ్యాపారస్తులకి, స్వర్ణకార వృత్తిదారులకి జై విశ్వకర్మ. నమస్కారం. నేను మీ కొండవ నరసింహాచారి, హోం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుణ్ణి. ఈరోజు ఒక జడ్జిమెంట్ వచ్చినటువంటి రోజు. ఈ ఆంధ్రప్రదేశ్ చీరాల పట్టణంలో మా విశ్వకర్మ స్వర్ణకార జాతికి చెందినటువంటి ముగ్గురి పైన, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపురం గ్రామానికి చెందిన ముగ్గురి పైన అక్రమ కేసులు బనాయించినప్పుడు ఒక లంగా సిఐ అనిల్ కుమార్ అనేటోడు ఈ కేటీఆర్ అండదండలు చూసుకొని, కేటీఆర్ బలం చూసుకొని, దానికి ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. చీరాలలో కేటీఆర్ లోపలికి పోయే రోజు మా వాళ్ళ జడ్జిమెంట్ డే. అన్ని రోజులు ఒకటే ఉండే బిడ్డ. నువ్వు లంగలకు దొంగలకు సర్ది కట్టినావు. దొంగ అనిల్ కుమార్ గారికి సర్ది కట్టినవ రోజు వానికి సపోర్ట్ చేసినావు. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది మా విశ్వకర్మ స్వర్ణకార జాతి బిడ్డలకు. నువ్వు వెట్టి పిచ్చిన లంగ కేసులకు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మా కడలర శ్రీనివాచారి, కడలర భాస్కరాచారి, కడలర లక్ష్మాచారి మీద పెట్టినవి అక్రమ కేసులు అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది ఆ కోర్టులో. దీనికంటే ముందు సిరిసిల్ల కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఆ రోజు చెలరేగిపోయిండు వాడు. అక్రమంగా, అన్యాయంగా ఇంట్లో పడుకున్న వాళ్ళని మబ్బుల సిరిసిల్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నిర్బంధించి 2 రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులకు చూపెట్టకుండా, వాళ్ళ గ్రామ సర్పంచ్ వస్తే చూపెట్టకుండా ఒక్కొక్కరిని కిలో బంగారం కట్టమంటాడు. వీని అయ్య సంపాదించి పెట్టిండాడు అని చెప్పి. కిలో బంగారం అయితేనే రండి, లేకపోతే మీ వాళ్ళని చూపెట్టేది ఏం లేదని చెప్పేసి ఆ తాటి మొద్దు ఉంటుంది కదా, దాంట్లో పండగట్టి దొక్కుడు, చేతులు వెనక గట్టి ఇట్లా లాగుతాడంట వీడు. లాగిపిస్తాడట ఎస్ఐలతో, కానిస్టేబుల్లతో. వాళ్ళు మామూలు ఏడవలేరు. ఆ రోజు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మా వాళ్ళని ఎందుకు నిర్బంధించినో పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి అక్కడ రస్తారోకో చేస్తే మా పైన కూడా అక్రమంగా కేసులు పెట్టినావు బిడ్డను. సిరిసిల్ల పట్టణానికి చెందిన స్వర్ణకారుల మీద, మా పైన, మా బొట్టు సీన్బాబు పైన, నా పైన కూడా కేసులు బనాయించావు నువ్వు. ఆ కేసులు కూడా కొట్టివేయబడ్డాయి. స్వర్ణకారులు సెల్ ఫోన్ల దొంగతనము, టీవీల దొంగతనము. నువ్వు మా ముంగంటే ఛాలెంజ్ చేసినావు. మాకు తెలియదారా నువ్వు? మీ వాళ్ళతో మీరు బంగారం కట్టియకపోతే మీ వాళ్ళ మీద టీవీల కేసులు, ఫోన్ల కేసులు, అవి 22 కేసులలో ఇరికిస్తా, ఆంధ్రలో ఇరికిస్తా, ఇరికిస్తా, ఇరికిస్తా. రాత్రి 3 గంటల దానికి ఉన్నాం నీ దగ్గరనే, నీ పోలీస్ స్టేషన్ బతుకమ్మ గాడి దగ్గర. మా వాళ్ళని రిమైండ్ చేసేవారు కాడనే కూర్చున్నాం. బిడ్డ, నీ కేసును ఆధారంగా చేసుకొనే, నువ్వు పెట్టిన బూటకం కేసులు, ఈ లంగా కేసులు ఆధారంగా చేసుకొనే మేము కూడా న్యాయస్థానంకి వెళ్తాం. నీ పైన డిఫర్మేషన్ సూట్ వేపిస్తాం మా వాళ్ళతో. ఎన్ని రోజులైతే కోర్టుకు తిరిగిర్రో, వాళ్ళ మొత్తం గిరాకులు ఎట్లయితే నడవకుండా చేసినావో నువ్వు, మొత్తం నష్టపరిహారం నువ్వే కట్టియాలి బిడ్డ అనుకుంటున్నావు. కామారెడ్డి సిఐ మా కజిను, కామారెడ్డిలో కేసులు పెట్టిస్తా. ఈ సిఐ మా కజిను. కామారెడ్డి నీ రూరల్ సిఐతో కూడా పెట్టించినావు కదా. రూరల్ పోలీస్ స్టేషన్ కిందకి ఏ పోలీస్ స్టేషన్లు వస్తాయో వాళ్ళతోని. ఇంకొడవలే, మానవ హక్కుల కమిషన్కి ఇంకా చైర్మన్ నియమించలే. సార్ చంద్రయ్య సార్ అప్పుడే రిటైర్మెంట్ అయ్యారు. ఇంకా హైకోర్టులో ఉంది నీ మీద. ఇంకా పరువు నష్టం దావాలు వేసేటివి ఉన్నాయి. ఈ జడ్జిమెంట్లను చూసి స్వర్ణకారులు కానీ, బంగారం వ్యాపారస్తులు కానీ ధైర్యాన్ని తెచ్చుకోండి. భయపడు అనేది మానేయండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, బంగారం కట్టే సమస్య లేదు. అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద వచ్చి భయపెట్టినంత మాత్రాన కొనని వ్యక్తుల దగ్గరికి ఆ దొంగని ఎవరినో తీసుకొని వచ్చి భయపెట్టంగానే ఉచ్చబోసుకొని బంగారాలు కట్టకండి. దాన్ని ఉంటే సిఆర్పి పార్ట్ 1 నోటీస్ ఇచ్చేళ్ళండి. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మా కొండవ నరసింహాచారిని, మా అడ్వకేట్ని తీసుకొని వస్తాం. మీ పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పుకుంటాం, కోర్టులో అయినా సరే సమాధానం చెప్తాం
అని చెప్పండి. కొనంది ఎందుకు కడతారు? ఈ లంగసియా అనిల్ కుమార్ గారిని తెలుస్తలేవా కథలు? మాతోనే ఛాలెంజ్ చేసిండు మా ముంగట, నా పైన ఏబిఎస్ కార్పస్ వేస్తారా, నా కస్టడీలో లేరంటే, ఏ కానిస్టేబుల్ ఏ రైటర్ ఇటు రావా, ఏబిఎస్ కార్పస్ వేసిరు నా మీద, సిస్టాలు తీసుకురా, ముగ్గురు నలుగురు ఆపరేటర్లను పిలువు, ఆ పలిపోయిన టీవీలు తీసుకురా, పలిపోయిన ఫోన్లు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, వాళ్ళ ఇంటి కాగితాలు పోయినాయి అన్నారు కదా, అవి తీసుకురా, ఇవి తీసుకురా, అన్ని కేసుల మీద నూకు అనగానే మేము భయపడేదో వనికి బంగారం కడతాం అనుకున్నాడు. లాస్ట్కు 12 గంటలకు కూడా సర్పంచుని రాయబారానికి పంపిస్తే కూడా ఒకటే చెప్పినాం, లాస్ట్కు 3 తులాలు కాదు కదా 3 మిల్లీగ్రాములు కూడా కట్టమని చెప్పినాం. ఏం చెప్తాడు ఇంకా, ఏ కానిస్టేబుల్ ఇట్రా, ఎల్లు మేడం దగ్గరకో, ఆడ మూట కట్టింది ఉంది 40 తులాల బంగారం రిమైండ్ చేయాలి, వీళ్ళకి రికవర్ చూపెట్టాలి, ఆ బంగారం ఇమ్మనిపో, మన కామారెడ్డిలో వసూలు చేసుకొచ్చి ఇచ్చింది ఉంది అన్నాడు. ఆ బంగారం పెట్టి రిమైండ్ చేశారు. మనోళ్ళు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, బంగారం వ్యాపారస్తులైనా స్వర్ణకారులైనా ఒక స్వర్ణకారుణ్ణి రిమైండ్కి పంపించాలన్నా, ఒక బంగారం వ్యాపారస్తుని దొంగతో పాటు రిమైండ్కి పంపించాలన్నా రికవరీకి ఆడ బంగారం పెట్టాలి. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడతారేమో పెట్టని, పోతాం జైలుకి అని చెప్పాలి. చెయ్యని తప్పుకు భయపడొద్దు, భయపడితే ఎవడైనా భయపెడతాడు. నేను ప్రతిసారి చెప్తా ఉంటా. ఈరోజు విజయం కామారెడ్డిది ఒక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత భారీ ర్యాలీ ఉంటుంది, వాళ్ళని మంచి కాన్వాయిలు ఎక్కిపించి మంచి ఓపెన్ టాప్ జీబ్లో కూర్చోబెట్టి అన్ని జిల్లాలలో ర్యాలీ తీపిస్తా. ఇగో కోర్టుకు పోయి విజయం సాధించుకొని వచ్చామని చెప్పేసి అంతగానం ఎవ్వరు తిరిగి ఉండరు, అన్ని జాళ్ళకి దింపిన వాళ్ళని. మానవ హక్కుల కమిషన్లో కేసు వేసినాం వాళ్ళ పైన, హైకోర్టుకి వెళ్ళినాం, 22 కేసులకు క్రాస్ పిటిషన్లు. వాడు చేసిన ఘనకార్యానికి అనిల్ కుమార్ గారు, వానికి దొంగ సపోర్టు ఈ కేటీఆర్ గాడు, వీని అండదండలు చూసుకొని వాడు ఎగురుడు. ఎందుకంటే వాడు ఆ నేరేళ్ల బాధితులను వాళ్ళని వీళ్ళని కొట్టినోడు కదా కేటీఆర్, ఎట్లా చెప్తే అట్లా ఉష్కదందాలు చేయడానికి. అందుకోసమే నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అన్నను ఒకటి కోరుకుంటున్నా, ఆ అనిల్ కుమార్ గారి పైన ఎట్లయినా మీ దగ్గర కూడా కంప్లైంట్ చేస్తాం. మొన్న శ్రీధర్ బాబు అన్నకు మినిస్టర్ గారికి చెప్పిన, మీతో కూర్చున్నప్పుడు కూడా తప్పకుండా వాడి పైన కంప్లైంట్ చేస్తాం. మీకు దయచేసి ఈ కేసీఆర్ కుటుంబాన్ని వదలకండి. ఏదో మొన్న పెద్ద పెద్ద పీకుడు సవాలు నరికిండు, ఏం బిక్కుటో విక్కో అన్నాడు. నిన్న అప్పులు కాని లెక్క బయటకెళ్ళి ఇటే వచ్చిండు, నా ఎంబడి అడ్వకేట్లను తోలుకొని వస్తా అంటే వద్దంటుర్రు. నేను ఇక్కడనే ఆల్రెడీ ఫస్టే లోపలికి పోవద్దనే ఉద్దేశంతోనే మంచి అన్నీ ఒకటి దరఖాస్తు అవన్నీ తయారు చేసుకొని వచ్చి వెంటనే ఇచ్చి వెళ్ళిపోయాడు. మా మామ తద్దినం ఉంది, మా పెద్ద ఇది ఉంది అనుకుంటా. ఉష్క దోపిడీ, బతుకమ్మ చీరలలో దోపిడీ, మిషన్ కాకతీయలో దోపిడీ, కాళేశ్వరంలో దోపిడీ, మిషన్ భగీరథలో దోపిడీ. వీళ్ళు దోసుకున్న పైసలు మొత్తం వీళ్ళు దోసుకొని దాచుకునే మొత్తము లాగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని హామీలు అయితే ఇచ్చినామో, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు బ్రహ్మాండంగా నెరవేర్చవచ్చు. ఒక్కసారి కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాకముందుకు ఏం ఆస్తులు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ఆస్తులు జమైనాయి మొత్తం ఎంక్వైరీ చేయండి. భారతదేశంలో ఎవ్వడికి కూడా సొంత విమానం లేదు పార్టీ నడిపేటోడికి. వీళ్ళు సొంత విమానం కొన్నారు. అసలు టీఆర్ఎస్కు ఫండ్స్ ఎవడెవడు ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిర్రు? భారతదేశంలోనే అత్యంత ధనిక పార్టీ ఏదన్నా ఉందా అంటే టీఆర్ఎస్ అన్నట్టు. ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కష్టపడి చెమటోడిచినోడు అయితే ఇయ్యడు పైసా. వీళ్ళది ఏంటంటే లంగదందలు చేసుకొని మాకు డొనేషన్లు ఇయ్యూరు అని చెప్పేసి లంగదందలకు పర్మిషన్ ఇచ్చుకుంటూ ఇక్కడికి వెళ్ళి ఇచ్చుకుంటూ అక్కడికి వెళ్ళి తీసుకున్నారు. కాబట్టి మొత్తం ఎంక్వైరీ చేయండి. ప్రజల సొమ్మది, ఓని అయ్య జాగిరి కాదు. మొత్తం ఎంక్వైరీ చేసి లాగండి. ఇట్లాంటి దొంగలకు మస్తు సపోర్ట్ చేసిరు వాళ్ళు, అనిల్ కుమార్ కానీ అసుంటోళ్లకు. మామూలు ఘోష కాదు వాళ్ళది, మా స్వర్ణకారులది.
ముగ్గురిని లోకల్ స్వర్ణకారులు పోతే వదలడు, లోకల్ సర్పంచ్ పోతే వదలడు, ఎవరు పోయినా లాస్ట్ కిల కట్టుమాను ముగ్గురిని 3 కిలోలు కడితే వదులుతా అంటాడు. ఎవరికి చూపెట్టాడు. మేము పోయినాక కూడా మా కష్టంలో లేరు, మీరు లీగల్గా ఏమన్నా వేసుకునేది ఉంటే వేసుకోర్రి అన్నప్పుడు ఏబిఎస్ కార్పస్ వేసినాం. మా కష్టంలో లేడు మరి అంటుండు అని చెప్పేసి ఏబిఎస్ కార్పస్ వేసినాక గిల కొట్టుకుంటాడు. సర్పంచ్ గొప్ప చెప్పిన అంటాడు, వాళ్ళ సంఘ సభ్యులకు గొప్ప చెప్పిన అంటాడు. ఎన్ని లంగమ అన్నీ ఉన్నాయి మా దగ్గర వీడియోలు మొత్తం ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడినో మేమేం మాట్లాడినామో. ఇట్లాంటి లంగలకు దొంగలకు ఎవడైతే సర్ది కడతాడో వాళ్ళ బతుకు గదే అవుతుంది. ఎవరిని వదలకండి కేసీఆర్ కుటుంబాన్ని. ఎవడెవడు లంగ శాస్త్రాలు చేసిరో, ఏ లంగలకు సపోర్ట్ చేసిరో వీళ్ళు బాగా చెప్తా. గల్ల వట్టి వసూలు చేయరు వీళ్ళ దగ్గర, గల్ల వట్టి. ఎవడన్నా ఓటుకు నోటు ఈరోజు ఒకడు మాట్లాడుతున్నాడు కొజ్జోడు, వానికి మొకాళ్ళల్లో ఉందేమో. మీరు ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా అరెస్ట్ చేసిరు కదా అంటే ఓటుకు నోటులా పైసలతో దొరికిందట. అరే పాగల్గా ఎందుకు అరెస్ట్ చేసిరో తెలుసు. అప్పుడు రేవంత్ ఒట్టిగా ఆ కేటీఆర్ కానీ ఫామ్ హౌస్ల మీద డ్రోన్ కెమెరాలు పెడితే డ్రోన్ కెమెరా ఎగిరేస్తే అరెస్ట్ చేసిర్రు. ఓటుకు నోటు నువ్వు వంచలే, ఓటుకు నోటు వంచనోడు కూడా రాజకీయంలో. మీరందరు దొంగలైతే ఓటుకు నోటు వంచి రేవంత్ రెడ్డి కూడా దొంగనే. మీరందరు లంగలేనా, మీరందరు దొంగలేనా? ఓటుకు నోటు వంచకుండా రూపాయి వంచకుండా సత్యహరిచంద్రుని లెక్క గెలిచినావు నువ్వు. వాడిని కేటీఆర్ కానీ రామునితో పోలుస్తురు కొంతమంది మహిళా సోదరిమణులు. సిగ్గుతుంది దేవునితో పోలిస్తే. దేవుడికి సుంటి లంగ పనులు చేసినాడు. ఈ కార్ రేసులు తెమ్మన్నారు. ఈ కార్ రేసులతోనట హైదరాబాద్కే పేరు వస్తుందట. ఎవరికి కడుపు నిండేదా? ఎన్ని డబుల్ బెడ్రూములు కట్టి వస్తుంది తెలుసా ఆ పైసలతోని. బిడ్డ అరుచుకుంటా ఇంకా ఉన్నది మీది మామూలుగా లేదు. స్వర్ణకారుల విశ్వకర్మల ఉసురు తలిగిపోతారు మీరు. ఈ కేసీఆర్ కుటుంబం నాశనం అయిపోతారు. మామూలు గోషల, మామూలు అక్రమ దొంగ బంగారం కేసులా మీ హయాంలా స్వర్ణకారులను బంగారం షాపులను పట్టుకపోవాలి, తమాషాలు చేయాలి. ఏమన్నా అంటే వాళ్ళకి భయమే లేకపోయా. మొత్తం మీ ఎమ్మెల్యేలది మీ మంత్రులది బలం వాళ్ళకు. మమ్మల్ని ఏం చేస్తాడు? డీజీపీ దగ్గరికి పోయిన మావోడే, ఏడిపోయిన మావోడే అన్నట్టు. మేము డీజీపీ మహేందర్ రెడ్డి సార్కు మట్టు రుణపడి ఉంటాం. ఆయన ఎవరిని కూడా ముఖం చూడలే. ఈ అనిల్ కుమార్ గారిని కూడా మీద సీరియస్ అయిండు. చెప్పిండు మాకు, వాడు కక్షపూరితంగా కావాల్సుకొని చేసిండు, వాళ్ళు చెప్పేది అర్థమవుతుంది, వాడిని ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తా అన్నాడు. అంతా సార్ రిటైర్మెంట్ అయ్యాడు. లేకపోతే అవుతుండే వాని పని అప్పుడే. అప్పటికే ఏదో అయిపోయినట్టుంది. ఏబిఎస్ కార్పస్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవడు చేసుకున్న గుంతల వాడే పడతాడు. మనము వరి విత్తనాలు వేస్తే వరి పంటనే పడుతుంది, జొన్న విత్తనాలు వేస్తే జొన్న పంటనే పడుతుంది, మొక్కజొన్న విత్తనాలు వేస్తే మొక్కజొన్న, పల్లికాయ విత్తనాలు వేస్తే పల్లికాయ, చెరుకు పంట పెడితే చెరుకు పంటనే పడుతుంది. మీరు లంగేషాలు దొంగేషాలు వేసి అక్రమంగా ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు? ధర్మపురి అరవిందును, రఘునందన్ రావును, రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ను, కోదండరామ్ను, ఇంకా టీవీ ఛానల్ యూట్యూబ్ టీవీ ఛానల్ వాళ్ళని రిపోర్టర్లను, ఓనర్లను, తీన్మార్ మల్లన్నను, తొలివేలిగి రఘును, దాసర్ శ్రీనివాస్ను, ఎంతమందిని ఘోష ఉచ్చుకున్నారు మీరు. ఈరోజు సత్యహరిచంద్రుని మాటలు మాట్లాడుతుర్రా మీరు? సిగ్గులు ఉండాలి కదా మీకు ఇంతనన్నా. ఎవరినన్నా పరామర్శించని కోతున్నామంటే అరెస్టులే. ఎవరికన్నా ఏమన్నా అయిందంటే వాళ్ళని అరెస్టులే. దారిలో అడ్డుకుండే, టోల్గేట్ల కాడ అరెస్టులు చేసుడే. గుర్తు తెచ్చుకోరు ఒకసారి. వీడు కేటీఆర్ గాడు వాడెవడో చారా పప్చారా అంటాడు. వీడు మా తల్లో చాచారా నన్ను పట్టుకొని బల్పు మాటలు విని. బిడ్డ మీద ఉన్నది మామూలుగా ఉన్నది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీళ్ళను మొత్తం సేమ్ వాళ్ళని ఎట్లయితే దర్వాజాలు వలగొట్టి ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోయారో వీళ్ళని గుంజుకపోవాలి. వీళ్ళకి తెలవాలి, వీళ్ళ కుటుంబ సభ్యులకు తెలవాలి ఆ బాధలు ఏమో. తర్వాత చెప్పాలి, అరే ఆ రోజు వాళ్ళ ఉసురు వాళ్ళ గోషొట్టిగా పోసుకున్నారు కదా, ఇవాళ మీకు తలిగింది వాళ్ళ ఉసురు అని చెప్పేసి చెప్తున్నా కదా. ఏది పెడితే గదే వస్తుంది తిరిగి. కాబట్టి ఈరోజు విజయం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఉద్యమంలో రెండో విజయం ఇది. ఏది? అక్రమ దొంగ బంగారం కేసులో. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, ఓన్లీ సిరిసిల్లో దాంట్లో లాస్ట్ది ఉంటుంది, ఫైనల్ టచ్చింగ్ అది. ఆ రోజు ఉంటుంది, మామూలు జులూస్ ఉండదు. వాళ్ళని ఓపెన్ టాప్ జీప్లో పెట్టి జులూస్ తీస్తూ ఉంటే
ఆ రోజు వీడు జైలుకు వాళ్ళు అనిల్ కుమార్ గారు మా వాళ్ళు జులూస్లో ఉండాలి. పక్క రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారితో కూర్చొని మాట్లాడి వాళ్ళ బాధ మొత్తం చెప్పిన తర్వాత పక్క జైలుకు పంపించుడే ఈ అనిల్ కుమార్ గారిని. మా వాళ్ళని ఎంత ఘోష ఉచ్చుకుంటూ వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. తప్పకుండా త్వరలో మంత్రితో కలిసేది ఉంది, కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కలిసేది ఉంది. అప్పుడు ఎవరెవరు మా వాళ్ళని ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టిర్రు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాం. లీస్ట్ మంచిగా రాసి పెట్టినాం. రెడ్ బుక్ రెడ్ పెన్ను ఉన్నాయి, మీ లీస్టులు మొత్తం ఉన్నాయి. ఎవరిని వదలం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎవడన్నా అక్రమ దొంగ బంగారం కేసు మీద అక్రమంగా ఒట్టి వసూలు చేసుకొని వద్దాం స్వర్ణకారుల దగ్గర బంగారం షాపుల దగ్గర అని పోయేది ఉంటే ఒకసారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది వాళ్ళకు మా పెళ్ళి అవుతుందని తలుసుకొని వండి వద్దాము. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి వచ్చిందంటే మీ పెళ్ళి పక్కా ఏబిఎస్ కార్పస్లు నువ్వు కూడా ఉంటుంది, మీ మీద హైకోర్టులో కేసులు వేసుడే ఉంటుంది, మానవ హక్కుల కమిషన్ కూడా ఉంటుంది. తప్పకుండా వెళ్తాం. ఇక్కడ భయపడానికి ఎవ్వడు కూర్చోలే. మాకు తెలుసు చట్టాలు, మాకు కూడా మంచి మంచి సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లు ఉన్నారు, డిస్టిక్ కోర్టు లాయర్లు ఉన్నారు. వీడు అనిల్ కుమార్ గారు వాళ్ళ ఉన్న ఆస్తులన్నీ అమ్మిపిచ్చేమో వేస్తాను ఛాలెంజ్ చేసిండు మాతో. ఏడుండో తెలియదు. ఇప్పుడు తప్పకుండా వేస్తాం అన్యాయంగా. ఎందుకంటే ఎందుకు బాధ అనిపిస్తుంది, వాడు వీడని ఎందుకు మాట్లాడతామంటే వాళ్ళ ఘోష ఉచ్చుకున్నాడు. 3 రోజులు వేసి ఇట్లా తాటి మొద్దుల దోణలలో వేసి తొక్కడమాట. పైన ఫ్యాన్ కొక్కే ఉంటుంది కదా, ఇట్లా వెనక చేతులు ఇట్లా కట్టి తాడేసి ఇట్లా లాగడం అంట. వాళ్ళు మామూలుగా ఏడవలేరు. జైలుకు మేము పరామర్శించడానికి పోయినప్పుడు నొప్పులు పోలేవన్నారు. కొట్టినామని చెప్తే మళ్ళీ మా చేతులకి వస్తారు, తిట్టినామని చెప్తే మా చేతులకి వస్తారు అని చెప్పి బెదిరించడం ఇట్లాంటి వేసిరు. కాబట్టి ఎవడైనా సరే 9 నెలలకే జన్మించండి, ఎవడైనా 11 నెలలకు తల్లి కడుపుని ఎవడు జన్మించలేడు. ప్రతి ఒక్కరికి చట్టం ఉంటుంది, చట్టంలో ఎవడు తప్పించుకోలేడు. చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి చట్టాన్ని చూసి మెదులుకోవాలని చెప్తా ఉన్నాం. అధికారం ఉంది కదా, మాకు పదవి ఉంది కదా, మాకు ఉద్యోగం ఉంది కదా, మేము ఒక జాబ్లో ఉన్నాం కదా, మేము హోదాలో ఉన్నాం కదా, మా పే మీద కాకి బట్టలు ఉన్నాయి కదా అని చెప్పేసి అనిల్ కుమార్ గారిని లెక్క ఎవడన్నా రెచ్చిపోతే తర్వాత జైల్లో చిప్ప కూడా తినవలసి వస్తుంది. అది విశ్వకర్మలతో పెట్టుకున్నాడు ఎవడు ముందలవాళ్లే, ఎవడు కూడా ముందలవాళ్లే. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిందంటే విశ్వకర్మల అండదండలు, విశ్వకర్మల ప్రాణాల మీద పునాదులు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఏర్పడ్డది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారం వ్యాపారస్తులు కానీ స్వర్ణకారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. ఈరోజు జడ్జిమెంటు వచ్చిన రోజు చీరాల కోర్టులో వాళ్ళని కూడా చాలామంది ఎవడెవడు ఏమేమి చెప్పిన తర్వాత చెప్తే ఇప్పుడు సందర్భం కాదు. కాబట్టి వాళ్ళు అట్లే ధైర్యంగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడే మనం కోర్టులలో కేసులు వేసి కొట్లాడినప్పుడే మనం చట్టంలో మార్పు చేయించుకోవడానికి ఇవి ఆధారాలు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కడల్రా భాస్కరాచారి, కడల్రా శ్రీనివాచారి, కడల్రా లక్ష్మాచారి గారికి ప్రత్యేకంగా ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తూ ఆ విశ్వకర్మ భగవాని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. వెండి బంగారం వ్యాపారస్తుల స్వర్ణకర్ర నాయకత్వం వరదిల్లాలి.